కారులో కన్నా కాలినడకే నయం అనుకుని ఆ పార్లర్ అమ్మ ఉప్పు బస్తాలా వీపు నెక్కించుకుని ఎంతెంత దూరం ఎల్లిపాయ దూరం అనుకుంటూ వస్తాళ్లరా. బాలు అన్నయ్య ఏడిపించింది చాలు. మనోజ్ అన్నయ్యని వదిన్ని నీ కార్లో తీసుకువెళ్ళు. ఆ ముక్క ఈ మలేషియా అల్లుడు ఆ పార్లరమ్మ మొగుడు అడగాలి కదా, అడగలేదు. వీడికి సిగ్గు శరం లేవా, చీమునెత్తురు లేవా, కడుపుకు అన్నం తింటున్నాడా, అమ్మ పెట్టే గడ్డి తింటున్నాడా? ఇప్పుడు రోహిణి వదిన వస్తే మనోజ్ అన్నయ్య పరువు పోతుంది కదా, ఇప్పుడు ఎలా బాలు అన్నయ్య? నన్ను అడిగితే నేనేం చెప్తాను తమ్మయ్యా? పోనీ మీ మావయ్య బండి మీద మీ ఇద్దరికి లిఫ్ట్ ఇమ్మని చెప్పేదా? ఏంటే లిఫ్ట్ ఇచ్చేది? కొత్త జంటని 2 వీలర్ మీద పంపిస్తావా? అవునవును, అందుకే 2 legs మీదే రమ్మంటున్నాను రంగమ్మ. రే మనోజ్, పనికిమాలిన బేషిజాలు ఎందుకులే గాని బాలుగాడి కారులో వచ్చే. నాన్న నన్నెందుకు నాన్న మొహమాట పెడతావు? నా దశలే ఐసు లాంటి గుండె. అదిగో రోహిణి వదిన వస్తోంది. రే బాలు, బాగోద్రా, నీ కారులో తీసుకెళ్లరా. నీలాంటి రిచ్ ఫెల్లోకి నా కారు ఎందుకమ్మా? నా పరువు తీకరా. నీ పరువు పోతే నాకెందుకురా? రేయ్ ఏడ్సావ్, నోరు మూసుకో. అమ్మా నువ్వు మనోజు బాలు కారులో రండి. బాలు వెళ్ళి కారెక్కు, వెళ్ళరా, వెళ్ళు. ఏ ముళ్ళకంప, మీ అన్నయ్య మీద కోపంతో కొత్త పెళ్లి కూతుర్ని ఇబ్బంది పెడతావా? నేను కొత్త పెళ్లి కూతురిని చిన్న మాటైనా అన్నానా? మనోజ్ గాడి బోర్డు బిల్డప్లు చూసి కాసేపు ఆడుకున్నానులే. హలో, ఎవరన్నా ఉన్నారా? డోర్ తెరవండి భయ్యా ప్లీజ్. భయ్యా అదిగో ఆ కారును ఫాలో అవ్వండి ప్లీజ్. ఓకే. ఏమైంది? ఆహా ఏం లేదు. మాటి మాటికి వెనక్కి చూస్తున్నావేంటి? ఆహా ఏం లేదు, ఇది ఏ ఏరియా అని చూస్తున్నానంతే. రోహిణి వాటర్ కావాలా? ఆ వెహికలా? అదే వెహికల్ భయ్యా. నొప్పెలా ఉంది? నొప్పిలాగే ఉంటుంది. నిన్ను అడగలేదు. రేయ్ నీకు చెప్పలేదు. ఎవ్వరికి చెప్పకు. నేనేమన్నానురా? నొప్పిలాగే ఉంటుంది అన్నాను. మాట జారితే కూడా అలాగే నొప్పిగా ఉంటుంది అని అంటున్నాను. అది ముళ్ళకంప, ఏంటి పూలగంప? ముందుకి చూడండి, రోడ్డు ఉంటుంది. వెనక్కి చూస్తే రోడ్డు మీద మనం ఉంటాం. వీడు నాలాగా చదువుకోలేదు, అందుకే కల్చర్ తెలీదు. ఇటువంటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాగుందిరా, కల్చర్ నీ దగ్గరే నేర్చుకోవాలి అసలు. ముళ్ళకంప సర్లేరా, రోజు వేరు ఈ రోజు వేరు, వదిలేసి. మొత్తానికి నీకు పెళ్ళయింది. అవును అయింది. అయితే బాగైంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పట్నుంచి నీకుంటుంది సినిమా. పెళ్లి చేసుకున్నోడు ఎవడు బాగుపడ్డాడు? మన నాన్న బాగుపడ్డా? నిన్ను కన్నందుకు ఇంకా కష్టాలు పడ్డాడు. మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావులే. ఇప్పుడు అలాగే ఉంటుంది లేరా. ఏ ముళ్ళకంప, నువ్వే అలా అంటే నేనేమనాలి? నేను నీ గురించి చెప్పలేదు పోలగంప, ఈ లాకారాలు మింగినోడి గురించి చెప్తున్నా. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, నీలా కాదు. ఎలాంటి ప్రాబ్లం రాదు, వచ్చినా మేం మేనేజ్ చేసుకోగలం. అవునా? సరే చూద్దాం. నేనుండే ఇంట్లోనే కదా నువ్వు ఉండేది. వీడి పెళ్ళం పక్కనుంది కదా అని రెచ్చిపోతున్నాడు. వీడి ఓవర్ యాక్షన్ కో బ్రేక్ వేస్తా. ఎందుకు ఆపారా? కొంప తీసి మధ్యలో దింపేస్తావా? అంత లేదు, నువ్వు ఒక్కడివే ఉండుంటే ఖచ్చితంగా దింపేసేవాడిని. కానీ పక్కన పార్లర్ ఉంది కాబట్టి బతికిపోయావు. ఏమైంది మరి? కార్ ఆగింది. అదే ఎందుకు ఆగింది? అదే ఎందుకు ఆగిందో తెలియడం లేదు. అరే అవతల పూజుందిరా. రే యువతల కార్ దుకాణం పెట్టిందిరా. దిగి చూడొచ్చు కదా. నువ్వు పర్మిషన్ ఇవ్వలేదనే ఆగాను. రే స్టార్టింగ్ ట్రబుల్ రా. అంటే ఇప్పుడు ఏం చేద్దాం రా? దిగి తొయ్యాలి. ఎవరు కావాలంటే ఈ కార్ షోరూమ్ వాళ్ళని పిలుద్దామా? మోహన్ చూడు, మీరే తొయ్యాలి. ఏంటి? అవునరా, తోస్తేనే కదా స్టార్ట్ అయ్యేది. రే మా కిందాకే పెళ్ళయిందిరా. పెళ్ళే కదా అయింది. దిగి ఇద్దరు నెట్టండి. ఈ కార్ ఇప్పుడే ఆగాల? ఆ పిఏ గాడు వచ్చేస్తాడో ఏంటో. మనోజ్, పూజకి లేట్ అవుతుంది. అది కాదు రోహిణి, మీరిద్దరూ కూడా దిగండి. పూల గంప కాలు బాలేదు, నా చెయ్యి ఖాళీ లేదు. నేను స్టీరింగ్ తిప్పాలి కదా. అంటే మేమిద్దరమే నెట్టాలా ఇప్పుడు? తప్పదు. ఇప్పట్నుంచే బతుకు బండిని నెట్టుకుంటూ వెళ్ళడం అలవాటవుతుంది. కర్మరా బాబు, నీ కారు ఎక్కడ అంత బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. నేను దిగి నడతాను. అలాగే నీ కాల్ని కారులోనే పెట్టాళ్తావా? అసలే నీ కాలు బెణికింది, కూర్చో. తొయ్యరా. రే ఇలా తోస్తే ఈ శతాబ్దంలో గుడికి వెళ్ళలేం. కొంచెం ఫోర్స్ గా తొయ్యరా, కొత్త పెళ్లి కొడక. స్టార్ట్ చేయరా. హలో భయ్యా ఇటు కాదు, ఇటువైపు వెళ్ళాలి. మా ఇల్లు ఇటు, నేను ఇటు వెళ్ళాలి. ప్లీజ్ కొంచెం దూరం వరకు లిఫ్ట్ ఇవ్వచ్చు కదా భయ్యా. దిగు ముందు, నేను ఇటు వెళ్ళాలి. ప్లీజ్ భయ్యా. కుదరదు.
అమ్మయ్యా స్టార్ట్ అయిందా? అసలు ఆగిపోతేనే కదా. ఏ ముళ్ళకంప షష్. ఆబా. పాపం నాతో పాటు చాలా కష్టపడ్డారు. రే కార్ స్టార్ట్ అయింది లేరా? థ్యాంక్ గాడ్. ఇంకాసేపు కారుతో వెళ్ళి వస్తే ఇద్దరం పడిపోయేవాళ్ళం. మీరిద్దరు అలా పడిపోతారని తెలిసే కార్ స్టార్ట్ అయిందిలే. కమన్ రోహిణి, లోపల ఏసీ వేసుకుని కూర్చుందాం. పద. ఏ ఎక్కడికి రా పోయేది? గుడికి. ఒకసారి అటు చూడు. రేయ్, గుడి దాకా తోయించావు కదరా దుర్మార్గుడా. రే రిటర్న్ ఇదే కార్లో రావాలి. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తోయిస్తా. కార్ ఆగిపోతే దానికి నేనేం చేస్తాను? నువ్వు రాపోలుగప్ప. ఓ సారీ, కాలుకి దెబ్బ తగిలింది కదా. ఇంత లేట్ అయిందేంట్రా? మన ఆలేషియాలుడు ఐరన్ లెగ్ నా కారులో పెట్టాడు. ఆందబే ఆగిపోయి దుకాణం పెట్టింది. తోసుకుంటూ వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అంత దూరం నుంచి నువ్వే తోసుకొచ్చావా అల్లుడు? అంత లేదత్తా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో తోయించా. నాకు ఓ రోజు వస్తుందిరా. అవునరా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంట. నీకు ఆ రోజు వచ్చాక మురుగు. రే నోరు మూసుకుంటావా? కళ్ళు కూడా మూసుకుంటా. దండం పెట్టుకోవాలిగా. ఏంటి ఇంత ఆలస్యం? ఆతలు నేను గర్భాధానానికి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? ఆ, నేను వీడు పెళ్లి కొడుకు, వీడు ఇంకో కొడుకు. పెళ్లి కొడుకా వీడు? ఆ లాల్చి ఏమిట్రా? ఒక పక్క పొడుగ్గా ఒక పక్క బొట్టిగా కుట్టించుకుని చచ్చావేంటి? ఇది ఫ్యాషన్ అండి. నీ ముఖం ఫ్యాషన్లే, నా శార్థంలా ఉంది. పెళ్లి కూతురు ఎక్కడ ఏడ్చింది? ఆ, ఉమ్. ఇక్కడే ఏడ్చింది. చిచ్చి, ఇక్కడే ఉంది పంతులు గారు. నువ్వేనా పెళ్లి కూతురువి? పెళ్లి కళేది? ప్రేత కళ కనబడి చేస్తోంది. ఏం పెళ్లి చేసి చచ్చారు? మెడలో దండలేవి? దారిలో మేక నమిలేసినట్టు నమిలేశారా? నెత్తిన జీలకర్ర బెల్లం ఏది? ఒకరికొకరు తినిపించుకున్నారా? కొంగు ముడెందుకేయలేదు? వీడి భుజాన ఉత్తరీయం ఉండి ఏడిస్తేగా ముడేయడానికి. ఇంత తూతూ మంత్రంగా లేవ తీసుకొచ్చినోడు కూడా పెళ్లి చేసుకోడు. పూజలో కూర్చుని ఏడవండి.